పూలకుంట్లపల్లి గ్రామము. మేము ఇక్కడ ఈ చామంతిని నాటి 3 నెలలు అవుతుంది. దీని 1 నెల ముందు సోలియో అనేది వాడడం వల్ల బాగా ఫలితం అనేది వచ్చింది. పూలు కూడా బాగా క్వాలిటీగా, చెట్లు బాగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగా ఫలితం దానివల్ల లభించింది. బలం తగ్గిందా అండి? బలం ఏం లేదు, తగ్గలేదు మేడం, బాగుంది. దానివల్ల డ్రిప్ ఎరువులు వాడకం కూడా తగ్గింది మేడం. డ్రిప్ ఎరువులు వాడటం తగ్గింది దీనివల్ల. గుబురు కానీ అది కానీ ఇంకా మీ తర్వాత పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాటితో కంపేర్ చేసి వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం బాగానే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదండి ఫ్లవర్స్. ఎలా ఉందండి క్వాలిటీ? బాగుంది మేడం, క్వాలిటీ కూడా. పొద్దునే కోసారన్నారు కదా. అవును మేడం. ఇవి అక్కడక్కడ మిస్ అయిన పూలని మేము కట్ చేసి మీకు చూపిస్తున్నామండి. అయితే క్వాలిటీ అది ఎలా ఉందన్నారమ్మా మీరు సేల్ చేసే చోట, వెళ్ళిన చోట? అట్లా బాగుంది అన్నారు. రేట్ ఎలా పడిందండి? రేటు కూడా బాగానే పడుతుంది, క్వాలిటీ బాగున్నాయి, పార్సల్ కూడా బాగా ఉన్నాయి. ఓకే, మీరు ఇంతకు ముందు టమాటా కూడా వాడారు కదా, అది దాంట్లో రిజల్ట్ బాగానే ఉంది మేడం. దాంట్లో కూడా రిజల్ట్, సెట్ ఇంప్రూవ్మెంట్ కానీ పెరిగే దాంట్లో బాగా గ్రోతింగ్ బాగా వచ్చింది. ఇది ఇక్కడ ఎంతమంది వాడుతున్నారమ్మా సుమారుగా రైతులు? వాడుతున్నారు సుమారుగా 20 మంది దాకా. 20 మంది రైతులు దాకా వాడుతున్నారు. మన రైతు గారి పేరండి? విశ్వనాథ్ అండి. మాది రామచంద్ర మండలం కురుపల్లి గ్రామంలో ఇది వాడుతున్నాము, బాగా పనిచేస్తూ ఉంది. మీరు దేనికండి? రోజాలకు వాడుతున్నాము. ఓకే అండి. ఎంత దిగుబడి ఎంత వస్తుందండి సుమారుగా? అంటే మీరు వేసిన సైట్ ఎంత? సైట్ 1 ఎకరా ఉంటుంది. ఎకరా. ప్రతిసారి కటింగ్ అయినప్పుడల్లా ఎన్ని కేజీలు పూలు వస్తాయి? రోజు 50 కేజీలు 60 కేజీలు వస్తుంది, డైలీకి వస్తుంటుంది మేడం. క్వాలిటీ వైజ్గా రేట్ పడుతుందా? పడుతుంది మేడం, బాగా క్వాలిటీ వైజ్. ఎలా అంటే ఒక రోజుకి ఎన్నిసార్లు పంపిస్తున్నారండి సోలియోని మీరు? మేము అంటే 1 నెలకి 1-2 సార్లు పంపిస్తాం అంతే. బలం తగ్గుతుందా ఆ వారం మీరు డ్రిప్లో వాడే బలం? అంటే డ్రిప్లో వాళ్ళ బలం కన్నా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. వాడుకోవచ్చు అంటారా? వాడచ్చు. గ్రోతింగ్ అయితే బాగుంటుంది మేడం. గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ వైజ్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ గుబురు కానివ్వండి, అనుకొమ్మలు కానివ్వండి, బాగా పుట్ట తేలింది మొక్క. మామూలు క్యాప్ ఎంత పెట్టారండి? 4 అడుగులు పెట్టాను. ఇప్పుడు కంటే ఇంకా పెట్టాల్సింది 4 అడుగులు. చిత్తూరు డిస్టిక్ మేడం ముందు, ఇప్పుడు వచ్చి అన్నమయ్య డిస్టిక్. మనకి ఇప్పుడు సోలియో వాడుతున్నాం కదా మేడం, బాగుంది మేడం, చాలా బాగుంది. మీరు చాలా మందికి కూడా ఇప్పించారు కదండి? ఇప్పించిన బాగుండదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా మంజు కూడా ఈ పల్లెల్లో కూడా వీళ్ళ పల్లెల్లో 10 మంది దాకా వాడినారు, వాళ్ళు కూడా బాగానే ఉంది అని చెప్పినారు. బలం మంది ఎంతవరకు తగ్గించినారండి? అంటే మన సోలియోని వదలటం వల్ల బాగా మేమైతే గవర్నమెంట్ ఎరువులు బాగా తగ్గిస్తాం మేడం, చాలా ఎక్కువ. నేనైతే అస్సలు వాడినా తక్కువ. ఇడిసే దాంట్లో ఒక డ్రిప్ ఎరువులు కూడా నేను చాలా తక్కువ వాడేది. వీళ్ళు కూడా ఇప్పుడు అయినంత వరకు తక్కువే వాడుతున్నారు. ఇది ఇడుచుకున్నప్పటిని ఇంకా కొంచెం బాగుంది. కాల్బోర్ ఎక్స్పర్ట్ అది కూడా వాడారు, అది బాగుంది మేడం. దీంట్లో కాంబినేషన్తోనే బాగుంది. దాంట్లోకి ఈ కాల్బోర్ ఎక్స్పర్ట్ అనేది అది వాడిపిస్తానని బాగుంది మేడం. రిజల్ట్ అయితే బాగుంది. అంటే దిగుబడి వైజ్గా ఎంత వస్తుందండి? అంటే మన కటింగ్ అవుతుంది కదా, ఇది చెట్లు హైట్ తక్కువ కదా మేడం. ఫుల్ హైట్ ఉన్నప్పుడు అయితే ఒక కటింగ్కి వచ్చి 500 కేజీలు 600 వస్తుంది. మామూలుగా ఈ పంట లేనప్పుడు అయితే ఇట్లా చూడు, ఇప్పుడు వచ్చి 10-15 కేజీలు 20 కేజీలు అట్లా వస్తుంది. కాపు వచ్చినప్పుడు బాగా వస్తుంది. అనుకొమ్మలు కానీ అవి చిట్లటం, ఎక్కువ మొగ్గ రావటం, అవి అన్నిట్లో కూడా వేరియేషన్ ఎలా కనపడుతుందండి మీకు సోలియో? పర్వాలేదు మేడం. ఇప్పుడు ఉండే ఆ కాంపిటీషన్లో ఎరువుల్లో ఇది మనకేమో బాగా నచ్చింది, ఉపయోగపడింది, బాగా నచ్చింది, వాడుకుంటాం.